జై శ్రీరామ్. ఈ బకర తుప్పల వస్త్రి ఏమంటుందో ఒకసారి వినండి. శివాజీని కూడా అంటే ఒక ధిక్కారస్వరమైనటువంటి మా మా మూలవాసులకి అండగా నిలబడ్డటువంటి శివాజీని కూడా వాళ్ళు హైజాక్ చేసి అతన్ని ఒక మతతత్వవాదిగా చిత్రీకరిస్తుంటే మేము ఎట్లా ఊరుకోవాలి? ఇవన్నీ ఉన్నప్పుడు రాజకీయాలు ఎట్లా ఫెయిర్ గా ఉంటాయి? అది ఎట్లా? విన్నారు కదా ఈ బకరా ఏమంటుందో. ఛత్రపతి శివాజీ మహారాజుకి హిందుత్వం అంటగట్టామట. ఎలా? ఇప్పుడు ముస్లిమ్స్ రాజ్యం చేసినప్పుడు ఆ రాజ్యాన్ని ఇస్లాం రాజ్యం అంటున్నారు. మరి హిందువులు రాజ్యం చేస్తే అది హిందూ రాజ్యం అనరా? ఓకే, ఇస్లాం పరిపాలనలో ఉన్నప్పుడు మన దేశంలో జిజియా పన్ను కట్టాం. అంటే హిందువుగా బ్రతకడానికి ఎవడైతే పన్ను కట్టించుకుంటాడో తొరకోడు వాడు మన నోట్లో ఉమ్మేస్తే అది మింగి మరీ డబ్బులు కట్టాల. జిజియా పన్ను అంటే హిందువుగా బ్రతికున్నందుకు, వాడి మతంలోకి మారనందుకు జిజియా పన్ను కట్టాం. మరి శివాజీ పరిపాలనలో హిందువులు ఆ విధంగా ఎప్పుడు అవమానాలు ఎదుర్కోలేదు, జిజియా పన్ను కట్టలేదు. ఇస్లాం పరిపాలనలో గోవధ జరిగేది, అలాగే దేవాలయాల మీద దాడులు జరిగేది. అదేవిధంగా దేవాలయాలను దర్శించుకోవటానికి కూడా పన్ను కట్టాల. అదేవిధంగా దళిత స్త్రీలతో సహా హిందూ స్త్రీలని వ్యభిచారులుగా రోడ్డు మీద నిలబెట్టి అమ్మేసేవాళ్ళు. మరి శివాజీ పరిపాలనలో అవేం లేవు, పైగా వాటన్నిటిని అరికట్టాడు కూడా. ఇప్పుడు ఆ విధంగా చేసిన ఈ ఛత్రపతి శివాజీని హిందువులు పూజించాలా వద్దా? అందుకనే మేము పూజిస్తున్నాము. ఏమేమంటుంది? శివాజీకి హిందుత్వాన్ని అంటగట్టాం, పైగా హైజాక్ చేశారంట. ఎవరు హైజాక్ చేసింది? హిందువులకి మేలు చేశాడు కాబట్టి, హిందూ స్త్రీలకు మేలు చేశాడు కాబట్టి, హిందూ దేవాలయాలని కాపాడాడు కాబట్టి, తాను కూడా హిందువే కాబట్టి మేము అతన్ని పూజిస్తున్నాము, అభిమానిస్తున్నాము. మా ప్రొఫైల్ పిక్గా శివాజీ బొమ్మలు పెట్టుకుంటున్నాము, మేము విగ్రహాలు పెడుతున్నాం. మీరేం చేశారు? మీ మూలవాసులకి ఆయన సహాయం చేశాడు అన్నప్పుడు ఏనాడైనా మీ కమ్యూనిస్ట్ ఆఫీసుల్లో ఛత్రపతి శివాజీ బొమ్మ పెట్టారా? ఆయన జీవిత చరిత్ర గురించి చెప్పారా? ఆయన విగ్రహం ఏనాడైనా పెట్టాడా? మీరు పెట్టారా? లేదు కదా. మీ కమ్యూనిస్టుల ఆఫీసుల్లో ఆ మావో స్టాలిన్ ఇలాంటి ఈ భూంబుక్క వాళ్ళందరి ఫోటోలు పెట్టారు, కానీ భగత్ సింగ్ ఫోటోని ఈ మధ్యకాలం వరకు పెట్టలేదు కదా. జనాలు ముఖం మీద ఉమ్మేస్తుంటే తట్టుకోలేక ఈ మధ్య భగత్ సింగ్ బొమ్మలు పెడుతున్నారు మీ ఆఫీసుల్లో. భగత్ సింగ్ బొమ్మే పెట్టుకోలేదు మీరు, అట్లాంటిది ఇక శివాజీ బొమ్మ పెట్టుకోవటం, ఆయనకి విగ్రహాలు కట్టియటం, ఇవన్నీ మీరు ఈ జన్మలో చేస్తారా? అంటే మా వ్యక్తి అని మీరే చెప్పుకుంటున్నారు శివాజీని. ఆయన గురించి ఉత్సవాలు చేయరు, జయంతులు చేయరు, వర్ధంతులు చేయరు, ఆయన గురించి ఎక్కడా ప్రచారం చేయరు, ఆయన చేసిన మంచి ఏంటో చెప్పరు. మేము చేస్తే మళ్ళీ మా వ్యక్తిని మీరు హైజాక్ చేశారు. మేము హైజాక్ చేయటేంది? శివాజీ హిందూ సామ్రాజ్య వ్యక్తి, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. మేము ఆయన్ని పూజిస్తాం, ఆయన విగ్రహాలు పెడతాం, అది మా ఇష్టం. మీకు అంత అభిమానం ఉంటే మీరు కూడా విగ్రహాలు పెట్టుకోండి, ఎవరొద్దన్నాడు. అట్లాగే మీరు పూలే అని చెప్పుకుంటున్నాడు, మేమేనాడు హైజాక్ చేయలేదే. అంబేద్కర్ అని చెబుతున్నారు, సరే రాజ్యాంగం రాశారని కొంతమంది, రాయలేదని కొంతమంది అంటున్నారు. ఆయన అవమానించం అలా అని చెప్పి మేమే నెత్తిని పెట్టుకోవట్లేదే, మేము హైజాక్ చేయట్లా. హిందూ ధర్మానికి ఎవరెవరైతే మంచి చేశారో వాళ్ళనే మేము పూజిస్తాము, మేము నెత్తిని పెట్టుకుంటాం, ఊరేగుతాం. శివాజీ ఒకవేళ మీకు సంబంధించిన వ్యక్తి అని కూడా మీరు కూడా నెత్తిన పెట్టుకుని ఊరేగండి, ఎవడొద్దా అన్నాడు. అది చేయకుండా హైజాక్ చేశారు, కిడ్నాప్ చేశారు, ఇలాంటి మాటలు మాట్లాడితేనే ఈ తుప్పల స్త్రీని బకరా అనేది. కమ్యూనిస్టులు అంటేనే బకరాలని అర్థం. ఈమె కొంచెం లేటెస్ట్ బకరా. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.